అల్పపీడనం ప్రభావంతో పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి. సిరిసిల్లలో పిడుగుపాటుకు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు రాష్ట్రానికి 3 రోజుల రెయిన్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇవాళ రేపు అక్కడక్కడ ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడే ఛాన్స్ ఉందన్నారు వెదర్ ఆఫీసర్స్. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారీ వర్షం పడింది. ఈదురు గాలులతో కూడిన భారీ వాన కురిసింది. ఈదురు గాలులకు వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. వేములవాడ పట్టణంలో ఆలయ పరిసరాలు జలమయమయ్యాయి. వర్షంలోనే బద్దిపోచమ్మ అమ్మవారికి బోనాల మొక్కులు చెల్లించుకున్నారు భక్తులు. ఇల్లంతకుంట మండలం గొల్లపిల్లికి చెందిన గొర్ల కాపరి దాసరి లక్ష్మణ్ పిడుగుపాటుతో మృతి చెందాడు. పక్కనే ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షం పడింది. ఉట్నూరు మండల కేంద్రంలో ఉరుములు మెరుపులతో వర్షం పడింది. ఈదురు గాలులతో వర్షం కురవడంతో స్థానికులు ఇబ్బంది పడ్డారు. కొమరంభీం జిల్లా కాగజ్ నగర్ మండలంలో భారీ వర్షం పడింది. 2 గంటల పాటు పడిన వర్షానికి రోడ్లు జలమయమయ్యాయి. పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా ఇవాల్టి నుంచి 3 రోజుల పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. ఇక 16 ఏళ్ల తర్వాత మొదటిసారిగా 15 రోజుల ముందే తెలంగాణను తాకింది నైరుతి. అనుకూల పరిస్థితుల్లో అనుకున్న టైం కంటే ముందే రాష్ట్రంలోకి ప్రవేశించింది. ఈ నెల 13న అండమాన్ నికోబార్ దీవులను తాకిన రుతుపవనాలు 24న 8 రోజుల ముందే కేరళను తాకాయి. కేరళ నుంచి వారం రోజుల ముందు ఏపీ, 15 రోజుల ముందు తెలంగాణలోకి ప్రవేశించాయి. నిన్న తెలంగాణలోకి ఎంట్రీ ఇచ్చిన మాన్సూన్ ఇవాళ దక్షిణ జిల్లాల వరకు విస్తరించిందన్నారు వాతావరణ శాఖ అధికారి ధర్మరాజు. ముందస్తుగా ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి కేరళ తీరాన్ని తాకిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఒక్కసారి కేరళ తీరాన్ని తాకిన తర్వాత ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల అనుకూలతను బట్టి ఇవి క్రమేపీ పురోగతి చెంది ఈవెన్ దక్షిణ భారతదేశం అంతా కూడా విస్తరించడం కూడా చూడొచ్చు. సో ఈసారి కూడా అట్లాంటి వాతావరణ కండిషన్స్ అన్నీ కూడా అనుకూలంగా ఉండడం, అలాగే ఈ లానినో కానీ ఎలినో కండిషన్స్ అన్నీ కూడా తటస్థంగా ఉండడం వల్ల ఇటు సముద్రంపై ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు కానీ భూమి మీద ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులకి అనుకూలంగా ఉండడం వల్ల ఒక విధంగా ఈ యొక్క ఋతుపవనాలు అనేవి మరింత పురోగతి చెందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇవాళ ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్ తో పాటు రాజన్న సిరిసిల్ల, మెదక్, సంగారెడ్డి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఆయా జిల్లాల్లో ఎల్లో హెచ్చరికలు జారీ చేశారు. మరోవైపు సముద్ర మట్టానికి 7 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఎత్తు పెరిగే కొద్దీ దక్షిణ దిక్కుకు వాలి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఋతుపవనాలు అనేవి ఇటు మహబూబ్ నగర్ జిల్లాల వైపు, దక్షిణ తెలంగాణ జిల్లాల వైపు విస్తరించాయని చెప్పొచ్చు. వాతావరణ పరిస్థితులు కనుక అనుకూలంగా ఉంటే ఇవి మరింత ఉత్తరం వైపు విస్తరించే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇటు తెలంగాణలో మహబూబ్ నగర్ వైపు, ఇటు ఆంధ్రాకు వచ్చేసరికి కావలి దాకా ఇవి నైరుతి ఋతుపవనాలు అనేవి విస్తరించి ఉన్నాయి. సో ఒక విధంగా చెప్పాలి అంటే మనకు ఉన్నటువంటి లాంగ్ రేంజ్ ప్రొడిక్షన్ ప్రకారం కూడా చూసుకున్నట్లయితే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు అనేవి సాధారణ స్థాయి కంటే కూడా మనకి ఎక్కువగానే వర్షపాతం అనేది నమోదవుతుంది అనేది అంచనాలు అయితే ఉన్నాయి. బుధవారం జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, సిద్దిపేట, జనగాం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ హెచ్చరికలు జారీ చేసింది. గురువారం ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు తెలిపింది. గంటకు 40 కిలోమీటర్ల నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. రాగల 3 రోజులు గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 5 నుంచి 7 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు.